ఓం శాంతి 20-3-2025 మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఉంది. ఇది మీతో పాటు రాదు. మీతో పాటు అవినాశి జ్ఞానరత్నాలు వస్తాయి. అందుకే అవినాశి సంపాదనను జమ చేసుకోండి. ప్రశ్న: తండ్రి చదివించే చదువులో మీకు ఏ విద్య నేర్పించడం జరగదు? జవాబు: భూత విద్య. ఎవరి సంకల్పాలనైనా చదవడం అనేది భూత విద్య. ఈ విద్య మీకు నేర్పించడం జరగదు. తండ్రేమీ థాట్ రీడర్ కాదు. ఇతరుల సంకల్పాలను తెలుసుకోగలిగిన వారు కాదు. వారు సర్వమూ తెలిసినవారు అనగా అర్థం వారు నాలెడ్జ్ఫుల్ అని. తండ్రి మీకు ఆత్మిక చదువును చదివించడానికి వస్తారు. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మల కొరకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఓం శాంతి. భారత్లో భారతవాసులు ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని పాడతారు. ఆత్మలమైన మన తండ్రి అయిన పరంపిత పరమాత్మ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వారు తమ పరిచయాన్ని ఇస్తున్నారు మరియు సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇస్తున్నారు. కొందరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు. కొందరు తక్కువగా అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. జీవాత్మలమైన మనము పరంపిత పరమాత్ముని సమ్ముఖంలో కూర్చున్నామని పిల్లలకు తెలుసు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు తండ్రి నుండి వేరే విషయమే తలెత్తదు. ఇక్కడకు రావడంతో ఎప్పుడైతే జీవాత్మలుగా అవుతారో అప్పుడు పరమాత్మ అయిన తండ్రి నుండి ఆత్మలందరూ వేరవుతారు. పరంపిత పరమాత్మ నుండి వేరయి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. పూర్వమైతే అర్థం తెలియకుండా ఊరికే అలా పాడుతూ ఉండేవారు. ఇప్పుడైతే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పరంపిత పరమాత్మ నుండి మనం వేరయ్యి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తామని పిల్లలకు తెలుసు. మీరే మొట్టమొదట విడిపోయారు కావున శివబాబా కూడా మొట్టమొదట మిమ్మల్నే కలుస్తారు. మీకోసం తండ్రికి రావాల్సి ఉంటుంది. కల్పపూర్వం కూడా ఈ పిల్లల్నే చదివించారు. వీరే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. ఆ సమయంలో ఇతర ఖండాలేవీ లేవు. మనం ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారమని పిల్లలకు తెలుసు. దానిని దైవీ ధర్మం, దైవీ వంశం అని కూడా అంటారు. ప్రతి ఒక్కరికి తమ ధర్మం ఉంటుంది. ధర్మమే శక్తి అని అంటారు. ధర్మంలో శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణలు ఎంతటి శక్తివంతమైన వారు అనేది పిల్లలైనా మీకు తెలుసు. భారతవాసులకు తమ ధర్మం గురించే తెలీదు. తప్పకుండా భారత్లో వీరి ధర్మమే ఉండేదని ఎవరి బుద్ధిలోకి కూడా రాదు. ధర్మం గురించి తెలియని కారణంగా అధర్మయుక్తంగా అయిపోయారు. ధర్మంలోకి రావడంతో మీలో ఎంతటి శక్తి ఉంటుంది. మీరు ఇనుపయుగ పర్వతాన్ని ఎత్తి స్వర్ణిమయుగపు పర్వతంగా తయారు చేస్తారు. భారత్ను బంగారు పర్వతంగా తయారు చేస్తారు. అక్కడైతే గనులలో లెక్కలేనంత బంగారం నిండి ఉంటుంది. బంగారు పర్వతాలుంటాయి. అవి తెరుచుకుంటాయి. బంగారాన్ని కరిగించి దాంతో ఇటుకలను తయారు చేయడం జరుగుతుంది. ఇళ్లైతే పెద్ద ఇటుకలతోనే నిర్మిస్తారు కదా. మాయా మశ్చంద్రుని నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అవన్నీ కథలు. తండ్రి అంటారు, వీటన్నింటి సారాన్ని నేను మీకు వినిపిస్తాను. ఆ కథలో అన్నింటినీ నింపుకుని వెళ్ళినట్లుగా ధ్యానంలో కనిపిస్తుంది. మళ్లీ ధ్యానం నుండి బయటకొచ్చిన తర్వాత చూస్తే ఏమీ ఉండదు. అలాగే మీ విషయంలో కూడా జరుగుతుంది. దీనినే దివ్య దృష్టి అని అంటారు. దీనివలన ఎటువంటి ఉపయోగమూ లేదు. నవవిధ భక్తిని చాలా చేస్తూ ఉంటారు.
ఆ భక్తుల మాలే వేరు, ఈ జ్ఞానమాల వేరు. రుద్రమాల మరియు విష్ణుమాల ఉన్నాయి కదా, అలా అది భక్తిమాల. ఇప్పుడు మీరు రాజ్యం కొరకు చదువుకుంటున్నారు. మీ బుద్ధియోగం టీచర్తో మరియు రాజ్యంతో జోడించబడింది. ఉదాహరణకు కాలేజ్లో చదివేటప్పుడు బుద్ధియోగం టీచర్తో పాటు ఉంటుంది. బ్యారిస్టర్ స్వయంగా చదివించి తన సమానంగా తయారు చేస్తారు. ఈ బాబా స్వయమైతే ఆ విధంగా అవ్వరు. ఈ అద్భుతం ఇక్కడే ఉంది. ఇది మీ ఆత్మిక చదువు. మీ బుద్ధియోగం శివబాబాతో ఉంది. వారిని నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగరుడు అని అంటారు. జానీ జానన్హార్, సర్వము తెలిసినవారు అనగా అర్థం వారు కూర్చుని అందరు మనసుల్లో వీరి లోపలేం నడుస్తుంది అనేది తెలుసుకుంటారని కాదు. ఆ థాట్ రీడర్లు అనగా ఇతరుల సంకల్పాలను తెలుసుకోగలిగిన వారెవరైతే ఉంటారో వారు అన్నీ వినిపిస్తారు. దానిని భూత విద్య అని అంటారు. ఇక్కడైతే మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి తండ్రి చదివిస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని గాయనం కూడా ఉంది. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని, మళ్లీ మరుసటి జన్మలో దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆది సనాతన దేవీ దేవతలే మహిమ చేయబడతారు. శాస్త్రాల్లోనైతే ఎన్నో కథలను రాసేశారు. ఇక్కడైతే తండ్రి కూర్చుని డైరెక్ట్గా చదివిస్తారు. భగవాన్ వాచ, భగవంతుడే జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు. వారు పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఈ చదువు మీ 21 జన్మల కొరకు ఉంటుంది. కావున ఎంత బాగా చదువుకోవాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసం ఈ ఆత్మిక చదువును తండ్రి ఒక్కసారే వచ్చి చదివిస్తారు. కొత్త ప్రపంచంలో ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ ధర్మం ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మాలు ఉండేవి కాదు. ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. అందుకే త్రిమూర్తి చిత్రంపై కూడా మీరు బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నిర్గుణునైన నాలో ఏ గుణాలు లేవు, మీరే నాపై దయ చూపించండి అని పాడతారు కూడా. మాలో ఏ గుణాలు లేవు అని అనేటప్పుడు బుద్ధి గాడ్ ఫాదర్ వైపుకే వెళ్తుంది. వారినే దయాస్వరూపుడు అని అంటారు. తండ్రి వచ్చేదే పిల్లల యొక్క అన్ని దుఃఖాలను సమాప్తం చేసి 100% సుఖాన్నివ్వడానికి. వారు ఎంత దయ చూపిస్తారు. బాబా వద్దకు మేమొచ్చాం కావున ఈ తండ్రి నుండి పూర్తి సుఖాన్ని తీసుకోవాలి అని మీరు భావిస్తారు. అది ఉన్నదే సుఖధామం, ఇది దుఃఖధామం. ఈ చక్రాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. శాంతిధామాన్ని స్మృతి చేసినట్లయితే తప్పకుండా శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అప్పుడు ఆత్మలు శాంతిధామానికి వెళ్తాయి. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. లైన్ పూర్తిగా క్లియర్గా స్పష్టంగా ఉండాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా లోపల సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. ఈ పాత ప్రపంచంలోనైతే అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఉంది. ఇది మీతో పాటు రాదు. మీతో పాటు ఈ అవినాశీ జ్ఞానరత్నాలే వస్తాయి. అనగా ఈ జ్ఞానరత్నాల సంపాదనే మీతో పాటు వస్తుంది. అదే మళ్లీ 21 జన్మలు మీరు ప్రారబ్ధంగా అనుభవిస్తారు. అయితే ఎవరైతే తండ్రికి సహాయం చేస్తారో వినాశీ ధనం కూడా వారితో పాటు వెళ్తుంది. బాబా, మా గవ్వలను కూడా తీసుకుని అక్కడ మహళ్లునివ్వండి అని అంటారు.
తండ్రి గవ్వలకు బదులుగా ఎన్ని రత్నాల్ని ఇస్తారు. అమెరికన్లుంటారు కదా, వారు ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి పురాతనమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత వస్తువులను మనుషులు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అమెరికన్ల నుండి పైసా విలువ చేసే వస్తువుకు 1000 రూపాయలు తీసుకుంటారు. బాబా కూడా ఎంత మంచి కొనుగోలుదారుడు. వారిని భోళానాథుడు అని అంటూ ఉంటారు కదా. మనుషులకు ఇది కూడా తెలియదు. వారైతే శివశంకర్లను ఒక్కరేననేస్తారు. నా జోలిని నింపండి అని వారితో అంటారు. మనకు జ్ఞానరత్నాలు లభిస్తున్నాయని, వాటితో మన జోలి నిండుతుందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వారు శంకరుడి గురించి ఉమ్మెత్తను తినేవారని, భంగు తాగేవారని అంటారు మరియు అలాగే చూపిస్తారు. ఎలాంటి విషయాలను కూర్చుని తయారు చేశారు? పిల్లలైన మీరిప్పుడు సద్గతి కొరకు చదువును చదువుకుంటున్నారు. ఈ చదువు పూర్తిగా శాంతిలో ఉండేందుకు ఉన్న చదువు. ఈ దీపాలు మొదలైనవేవైతే వెలిగిస్తారో, ఆర్భాటం చేస్తారో, ఇవి కూడా ఎందుకు చేస్తారంటే, మనుషులొచ్చి మీరు శివజయంతిని ఇంతగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అడగాలి. శివుడే భారత్ను సంపన్నంగా తయారు చేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలను స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేశారు? ఇది మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలు ముందు జన్మలో ఎవరు? వీరు ముందు జన్మలో జగదంబ జ్ఞానేశ్వరిగా ఉండేవారు. వారే మళ్లీ రాజరాజేశ్వరిగా అవుతారు. ఇప్పుడు మరి ఎవరి పదవి గొప్పది? చూడటానికైతే ఆమె స్వర్గానికి యజమాని. మరి జగదంబ దేనికి యజమానిగా ఉండేవారు? మరి జగదంబ వద్దకెందుకు వెళ్తారు? బ్రహ్మను కూడా 100 భుజాలు కలిగినవారిగా, 200 భుజాలు కలిగినవారిగా, 1000 భుజాలు కలిగినవారిగా చూపిస్తారు కదా. పిల్లలు ఎంతగా పెరుగుతూ ఉంటారో అంతగా భుజాలు పెరుగుతూ ఉంటాయి. జగదాంబకు కూడా లక్ష్మి కంటే ఎక్కువ భుజాలను చూపించారు. ఆమె వద్దకే వెళ్లి అన్నీ కోరుకుంటారు. పిల్లలు కావాలని, ఇది కావాలని, అది కావాలని ఎన్నో కోరికలు పెట్టుకుని వెళ్తారు. లక్ష్మి వద్దకు ఎప్పుడూ ఇటువంటి కోరికలతో వెళ్లరు. ఆమె కేవలం ధనవంతురాలు మాత్రమే. జగదాంబ నుండైతే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. జగదాంబను ఏం కోరుకోవాలి అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇది చదువు కదా. జగదాంబ ఏం చదివిస్తున్నారు? రాజయోగం. దీనిని బుద్ధియోగమనే అంటారు. మీ బుద్ధి ఇతర వైపులన్నింటి నుండి తొలగి ఒక్క తండ్రితో జోడించబడుతుంది. బుద్ధి అయితే అనేక వైపులకు పరిగెడుతుంది కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నాతో బుద్ధియోగాన్ని జోడించండి, లేదంటే వికర్మలు వినాశనమవ్వవు. అందుకే బాబా ఫోటో తీసేందుకు కూడా అనుమతించరు. మరి ఇది ఇతని దేహం కదా. తండ్రి స్వయం మధ్యవర్తిగా అయి అంటున్నారు, ఇప్పుడు మీ ఆ బంధం క్యాన్సిల్ అయింది. కామచితిపై నుండి దిగి ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చోండి. కామచితి నుండి దిగండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇతర మనుషులెవరూ ఈ విధంగా చెప్పలేరు. మనుషులను భగవంతుడు అని కూడా అనరు. తండ్రే పతిత పావనుడు అని పిల్లలైన మీకు తెలుసు. వారే వచ్చి కామచితిపై నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. వారు ఆత్మిక తండ్రి. వారు ఇతనిలో కూర్చుని చెప్తున్నారు, మీరు కూడా ఆత్మే. ఇతరులకు కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటున్నారు, మన్మనాభవ. మన్మనాభవ అని అనడంతోనే స్మృతి వచ్చేస్తుంది. ఈ పాత ప్రపంచపు వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది మహాభారీ మహాభారత యుద్ధం. వారంటారు,
యుద్ధమైతే విదేశాల్లో కూడా జరుగుతుంది కదా, మరి దీనిని మహాభారత యుద్ధమని ఎందుకంటారు? ఎందుకంటే భారత్లోనే యజ్ఞం రచింపబడి ఉంది. దీని నుండే వినాశజ్వాల ప్రజ్వలితమైంది. మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి కావున మధురమైన పిల్లలు, పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగవలసిందే. కావున ఈ యుద్ధం యొక్క వేర్లు ఇక్కడి నుండే వెలువడతాయి. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా మహాభారీ యుద్ధం వినాశజ్వాల ప్రజ్వలితమైంది. శాస్త్రాలలో ఈ విషయాలు రాయబడున్నాయి, కాని వీటిని ఎవరు చెప్పారు అనేది తెలీదు. ఇప్పుడు తండ్రి కొత్త ప్రపంచం కొరకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. మీరు దేవీదేవతలుగా అవుతారు. మీ రాజ్యంలో ఇతరులెవరూ ఉండకూడదు. ఆసురీ ప్రపంచం వినాశనమవుతుంది. బుద్ధిలో గుర్తుండాలి, నిన్న మనం రాజ్యం చేశాము, తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు, మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్లీ బాబా వచ్చి ఉన్నారు. పిల్లలైన మీలో ఈ జ్ఞానమైతే ఉంది కదా. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దైవీ ధర్మం యొక్క స్థాపన జరిగినప్పుడు మిగిలిన ఆసురీ ప్రపంచం అంతటి వినాశనం అవుతుంది. ఈ తండ్రి కూర్చుని బ్రహ్మ ద్వారా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మ కూడా శివుని సంతానము. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు అని విష్ణువు గురించిన రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా అవుతాము. అలా 84 జన్మలు తీసుకుంటాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రే కావున మనుషులెవరి ద్వారానైనా ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ఇందులో అంతా బుద్ధికి సంబంధించిన విషయం ఉంది. తండ్రి అంటారు, మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధిని తెంచండి, బుద్ధే పాడవుతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కాని లక్ష్యం ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. మేం చదువుకుని ఈ విధంగా అవుతాము అని మీకు తెలుసు. మీ చదువు సంగమయుగంలో చదువుకునేది. ఇప్పుడు మీరు ఇటువైపు లేరు, అటువైపు లేరు, మీరు బయట ఉన్నారు. తండ్రిని నావికుడు అని కూడా అంటారు. మా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. దీనిపై ఒక కథ కూడా తయారై ఉంది. కొందరు నడుస్తూ ఉంటారు, కొందరు ఆగిపోతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను కూర్చుని ఈ బ్రహ్మ ముఖం ద్వారా వినిపిస్తాను. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడే కావాలి కదా. నేను వీరిని దత్తత తీసుకుంటాను. వీరికి కూడా పేరు పెడతాను. మీరు కూడా బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. మీరు కలియుగ అంతిమంలో ఉన్నారు. మళ్లీ మీరే సత్యుగ ఆదిలోకి వెళ్తారు. మీరే మొట్టమొదట తండ్రి నుండి విడిపోయి పాత్రను అభినయించడానికి వచ్చారు. మనలో కూడా అందరూ ఆ విధంగా అన్నారు కదా. ఎవరు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు అనేది కూడా తెలిసిపోతుంది. ఈ లక్ష్మీనారాయణల విషయంలోనైతే గ్యారంటీ ఉంది కదా. వీరి గురించే శ్యామసుందరుడు అన్న గాయనం ఉంది. దేవీదేవతలు సుందరంగా ఉండేవారు. వారు నల్లని వారి నుండి సుందరంగా అయ్యారు. పల్లెటూరి బాలుడి నుండి మారి సుందరంగా అవుతారు. ఈ సమయంలో అందరూ అనాథ బాలురు, బాలికలు. ఇది అనంతమైన విషయం. దీని గురించి ఎవరికీ తెలియదు. ఎంత మంచి మంచి వివరణలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సర్జన్ ఒక్కరే. వీరు అవినాశీ సర్జన్. యోగాన్ని అగ్ని అనంటారు. ఎందుకంటే యోగం ద్వారానే ఆత్మలోని మాలిన్యం తొలగుతుంది. యోగాగ్ని ద్వారా తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది.
ఒకవేళ అగ్ని చల్లబడిపోతే మాలిన్యం తొలగదు. స్మృతిని యోగాగ్ని అని అంటారు. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు, మీకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటాను, మరి ధారణ కూడా జరగాలి కదా. అచ్చా, మన్మనా భవ. ఇందులోనైతే అలసిపోకూడదు కదా. తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. పతులకే పతి అయిన వీరు మిమ్మల్ని జ్ఞానంతో ఎంతగా అలంకరిస్తారు. నిరాకారుడైన తండ్రి అంటారు, మిగిలిన వారందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. తండ్రి అందరికీ ఒక్కరే. మీది ఇప్పుడు ఎక్కే కళ. నీవు ఉన్నతిలోకి వెళ్లే సమయంలో సర్వులకు మేలు జరుగుతుంది అని అంటారు కదా. తండ్రి అందరికీ మేలు చేయడానికి వచ్చారు. రావణుడైతే అందరినీ దుర్గతిలోకి తీసుకువెళ్తాడు. రాముడు అందరినీ సద్గతిలోకి తీసుకువెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి స్మృతితో అపారమైన సుఖాలను అనుభవం చేసేందుకు బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి. స్మృతి ఎప్పుడైతే అగ్ని రూపాన్ని దాలుస్తుందో అప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. రెండవ పాయింట్, తండ్రి గవ్వలకు బదులుగా రత్నాల్నిస్తారు. ఇటువంటి భోళానాథుడైన తండ్రి నుండి తమ జోలిని నింపుకోవాలి. శాంతిలో ఉండేటువంటి చదువును చదువుకుని సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి. వరదానము. మాయ బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధనముక్త భవ. బంధనముక్తులకు గుర్తు సదా యోగయుక్తంగా ఉండడము. యోగయుక్తులైన పిల్లలు బాధ్యతల బంధనాల నుండి మరియు మాయ యొక్క బంధనాల నుండి విముక్తులుగా ఉంటారు. మనసు యొక్క బంధనం కూడా ఉండకూడదు. లౌకిక బాధ్యత అనేది ఆట వంటిది. అందుకే డైరెక్షన్ అనుసారంగా ఆటలా భావిస్తూ నవ్వుకుంటూ ఆడినట్లయితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాల్లో అలసిపోరు. ఒకవేళ బంధనంగా భావించినట్లయితే విసుగు చెందుతారు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాని బాధ్యత తండ్రిది, మీరు నిమిత్తులు అన్న ఈ స్మృతితో బంధనముక్తులుగా అయినట్లయితే యోగయుక్తులుగా అవుతారు. స్లోగన్. చేసేవారు చేయించేవారు అనే స్మృతితో భానాన్ని మరియు అభిమానాన్ని సమాప్తం చేయండి. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి. అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దుఃఖాన్నివ్వటం లేక పాపకర్మ చేయటమని కాదు. కాని స్వయంలో సత్యత, స్వచ్ఛతలను ఒకవేళ విధిపూర్వకంగా అనుభవం చేసినట్లయితే పవిత్రంగా ఉన్నట్లు. ఒక సామెత ఉంది కదా, సత్యం యొక్క నావ మునగదు కాని ఊగిసలాడుతుంది అని. కనుక విశ్వాసమనే నావ అంటే సత్యత మరియు నిజాయితీ. అది ఊగిసలాడుతుంది గాని మునగదు. అందుకే సత్యత యొక్క ధైర్యంతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులుగా అవ్వండి. ఓం శాంతి.